ఏపీ లిక్కర్ రవాణా కేసులో అరెస్టైన మాజీ మంత్రి వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావును హైదరాబాద్లోని ఈడీ కార్యాలయానికి తరలించారు. కొండాపూర్లోని నివాసంలో కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే కారుమూరి కుమారుడు సునీల్ను అరెస్టు చేశారు. ఇది అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, సుభాన్, మనం చూస్తున్నాము వైసీపీ నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అయితే ఈ రోజు ఈడీ అరెస్ట్ చేసింది. ఇప్పటికే ఈడీ వచ్చేసి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్ అయితే ఇప్పటికే అరెస్ట్ చేస్తుంది. ఈ నేపథ్యంలోని తండ్రి కారుమూరి నాగేశ్వరరావు కూడా అరెస్ట్ చేయడం అయితే ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనికి సంబంధించి ఆ అంశాలు మనం పరిశీలిస్తే లిక్కర్ స్కామ్ సంబంధించి, లిక్కర్ రవాణాకు సంబంధించి కారుమూరి నాగేశ్వరరావు ఆయన కుమారుడు అయితే నిందితులుగా ఉన్నారు. గత 4 నెలల నుంచి ఈడీ ఈ కేసు సంబంధించి పూర్తిస్థాయి విచారణ చేపట్టింది. ఈ విచారణ నేపథ్యంలోనే కారుమూరి నాగేశ్వరరావు అతని కుమారుడు ప్రమేయం ఉన్నట్లుగా, ఈ మధ్య అక్రమ రవాణా సంబంధించి వాళ్ళ ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించారు. మొత్తం 195 కోట్ల రూపాయల మేరకు అక్రమాలు జరిగినట్టుగా ఈడీ నిర్ధారించింది. దీంట్లోని ఈ మొత్తం అమౌంట్ లోని సుమారు 28 కోట్ల రూపాయల వరకు కారుమూరి నాగేశ్వరరావు ఆయన కుమారుడు సునీల్ కుమార్ అకౌంట్ లో జమ అయినట్టుగా గుర్తించారు. దాంతో వీళ్ళిద్దరు కూడా నిందితులు చేర్చింది. అయితే 2 నెలల క్రితమే కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్ ని ఈడీ అరెస్ట్ చేస్తుంది. ఆ తర్వాత కారుమూరిని కూడా అరెస్ట్ చేస్తారని చెప్పి ప్రచారం అయితే సాగింది. అయితే ఈ 2 నెలల తర్వాత ఇప్పుడే అరెస్ట్ చేస్తుంది. దానికి సంబంధించి మనం చూస్తే ఆ కారుమూరి నాగేశ్వరరావు బెయిల్ కోసం అనేక కోర్టులో అయితే ప్రయత్నం చేయాలని ఏ కోర్టు కూడా ఆయనకి బెయిల్ ఇవ్వడానికి అయితే అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ కావడం ఖాయమంటూ తెలిపోయింది. ఈ నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్ లోనైతే ఈడీ కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్ చేస్తుంది. ఈ అంశం అయితే వైసీపీ వర్గాల్లో అయితే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చూస్తే వైసీపీ సంబంధించి నాయకులు అయితే కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్ పట్ల అయితే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కావాలని ఈ కేసులో ఈడీ కారుమూరి నాగేశ్వరరావు కుమారుని నాగేశ్వరాన్ని ఇరికించారని చెప్పేసి వాళ్ళు అయితే ఆరోపిస్తున్నారు. మొత్తం మీద అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్ అయితే చర్చనీయాంశంగా మారింది. సుభాన్, రైట్, థ్యాంక్ యూ రాంబాబు.